నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ట్రాఫిక్పై వాహనదారులకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను కొండారెడ్డి బుర్జు వద్ద పరిశీలించారు. ఈ నమూనాకు సరిపడా పరికరాలను సమకూర్చిన హోంగార్డ్ సికిందర్ని అభినందించి బహుమతిని అందజేశారు. అనంతరం కిమ్స్ కామినేని హాస్పిటల్ యాజమాన్యం ట్రాఫిక్ని నియంత్రించడానికి ఉపయోగపడే బారికేడ్లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సిగ్నల్స్ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ నమూనాను విద్యా సంస్థల వద్దకు తీసుకుని పోయి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు చేశారు. దీంతో ట్రాఫిక్ రూల్స్పై విద్యార్థులకు తెలుస్తుందని ఎస్పీ తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలు కాపాడటానికి, ట్రాఫిక్ని నియంత్రించడానికి ఉపయోగపడే 50 బారికేడ్లు ఇవ్వడం జరిగిందని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని తెలిపారు. కామినేని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాహనాలు వేగంగా వెళ్లకుండా నియంత్రించడానికి ఈ బారికేడ్లు ఉపయోగపడతాయని, తమ హాస్పిటల్ తరపున సుమారు 50 బారికేడ్లు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. స్టార్ట్ చేశారు. ఒక శాండ్ మోడల్, మనం సెన్సర్స్తో పాటు ఉన్న శాండ్ మోడల్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు, అవన్నీ శాండ్ మోడల్స్తో పాటు పిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్ళకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఈ మోడల్ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకెళ్ళి అక్కడ లైవ్ డెమో ఇస్తారు. ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో, తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, అలాంటివి చేయకుండా ఎలా ఉండాలి అనేది లైవ్ డెమో ద్వారా మన అందరికీ ఎడ్యుకేషన్. సో ట్రాఫిక్ అవేర్నెస్ భాగంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం అది ఇనాగరేట్ చేయడం జరిగింది. దీంతోపాటు దాదాపు 80 బ్యారికేడ్స్ మన ట్రాఫిక్ రెగ్యులేషన్, టౌన్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము కామినేని హాస్పిటల్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ వీళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ కింద మా ట్రాఫిక్ పోలీస్కి డొనేట్ చేయడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో రాబోయే రోజుల్లో ఇంకా మనం ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడము, తర్వాత కర్నూలు ట్రాఫిక్ ఇంకా మరింతగా కొద్దిగా స్మూత్ మూమెంట్ ఉన్నట్టు ఇంకా మన స్టెప్స్ తీసుకోవడం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికీ నమస్కారము. కర్నూలు పట్టణంలో ఈరోజు ఒక స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫస్ట్ శాండ్ మోడల్ అంటే ప్రాజెక్ట్ మీద చేశాము. ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద స్టూడెంట్స్కు, ఆల్ స్టూడెంట్స్కు అట్లా రోడ్డు మీద పోవాలి, హైవే మీద ఎట్లా నడవాలి, వెహికల్ ఎట్లా తోలాలి, ఇది మనం మోడల్ వేసినాము. అదేవిధంగా ఆ మోడల్ విధంగా మనము సరిగ్గా రౌండ్స్ అవుతాయి, సిగ్నల్స్ ఎట్లా మార్చాలి, ప్లస్ జనరల్ రోడ్లో మనం ఎట్లా మూవ్మెంట్ చేయాలనేది చేసుకుంటూ ఈ మనం మోడల్ సెన్సార్ బిగించాము. ఇదేమంటే రాంగ్ సెన్సార్ తీసుకొని అది ఫైల్ పడతాయి. అదేవిధంగా రాంగ్ అందిస్తాయి. ఈ విధంగా మోడల్ గారు, ఎస్పీ గారు, గౌరవనీయ విక్రాంత్ గారు, డిఎస్ ఆఫీసర్ గారు దాన్ని ప్రాసెస్ చేశారు. రెండోది, మనం కర్నూలు పట్టణంలో కామినేని వాళ్ళు, కిమ్స్ వాళ్ళు, బాలయాస్ వాళ్ళు, వస్త్రాలయ వాళ్ళు టోటల్గా 8 లక్షల రూపాయలది బ్యారికేడ్లు ఇచ్చారు. మాకు 80 బ్యారికేడ్లు ఇచ్చారు. ఈరోజు ఎస్పీ గారు చేతుల మీదుగా డాక్టర్లు వాళ్ళ యొక్క స్టాఫ్తో ఓపెన్ చేయడం ఉంది. మా రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణం ఇంకా అధునాతంగా చేసి ఇంకా ట్రాఫిక్ ఫ్రీగా మోడల్కి నిజంగానే మనము తీసుకొచ్చి కర్నూలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కర్నూలులో ట్రాఫిక్ అంతా చాలా అద్భుతంగా తయారవుతుంది. కర్నూలు అనేది ఒక ఆదర్శమైన సిటీగా మారుతుంది. సో ప్రతి ఒక్కరూ మళ్ళీ స్టేట్లో, మన దేశంలో ఈ మోడల్ను పాటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో అది అందుకు ట్రాఫిక్ పోలీస్ వారికి, కర్నూలు ఎస్పీ గారికి ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే
మన భారతదేశంలో రోడ్లు రోజు రోజుకి మంచిగా తయారవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ట్రాఫిక్లో మనం స్పీడ్ ఎక్కువ ఉన్న వెహికల్స్ కూడా ఇండియాలోకి ఎక్కువ వస్తున్నాయి. సో అయితే చాలామందికి ట్రాఫిక్లో ఎలా వెహికల్స్ నడపాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం, స్టీరింగ్ దొరికితే చాలు, హ్యాండిల్ దొరికితే చాలు, యాక్సిలేటర్ ఉంటే చాలు అని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనే కాదు, ట్రాఫిక్ రూల్స్లో మెల్లిగిపోయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు రోడ్డుకు ఎడం వైపున స్లో వెళ్ళే వెహికల్స్ వెళ్ళాలి, కుడి వైపున స్పీడ్ వెళ్ళే వెహికల్స్ వెళ్ళాలి. లేన్ మెయింటెనెన్స్ చాలామందికి తెలియదు అసలు అది ఒకటి ఉంటుందని కూడా. దానివల్ల ఏమవుతుంది, మెల్లిగా వెళ్ళేవాడు రైట్లో వెళ్తాడు, స్పీడ్గా వెళ్ళేవాడు గుద్దేసి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి చాలా జరుగుతారు. మనం కర్నూలు దగ్గరలో మనకు జరిగిన ఒక విషాదకరమైన ఘటన మనకు తెలిసిందే, బస్సు యాక్సిడెంట్ గురించి. దాంట్లో తప్పు ఎవరిదని పక్కన పెడితే ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ట్రాఫిక్ మీద అవగాహన లేకపోవడం, వెహికల్ ఎలా నడపాలని దాని మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగిన విషయం ఏం తెలుసు. మనందరూ తెలిసిందే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎంత స్పీడ్తో వెళ్తాయి అనేది. ఆ స్పీడ్లో ఎటువంటి కంట్రోల్ ఉండదు బస్సుల మీద. సో కాబట్టి ముందు అందరూ లేన్ మెయింటెనెన్స్ చేయండి. తర్వాత రౌండ్ సర్కిల్ తిరిగేటప్పుడు సర్కిల్ చుట్టూ తిరిగేది నేర్చుకోవాలి. సో ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎస్పీ గారితో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడున్న వాటిలో మనం చూస్తున్నాం, ఒక యాక్సిడెంట్ ఇస్ నథింగ్ బట్ ఒక లైఫ్ కాదు, ఇట్స్ అబౌట్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మల్టిపుల్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము. సో మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఇంకా కూడా జనాల అవగాహన లోపల చాలా ఉంది. సో అందుకోసమని మా వంతు కృషిగా ట్రాఫిక్ వారి కోసం కొన్ని బ్యారికేడ్స్ ప్రిపేర్ చేయమన్నారు. సో వీ హ్యావ్ డొనేటెడ్ అవర్ బ్యారికేడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దాంట్లో ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ అలానే ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ అవేర్నెస్ పెరిగి ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఎంత తక్కువ అయితే మనకంత మేలు. సో ఈ ప్రోగ్రామ్కి మా దగ్గర ఎస్పీ గారికి సహకార సంస్థల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించే విధంగా సహకార సంస్థలను బలోపేతానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. సహకార సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని పశు వైద్యశాలలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేశ తొలి హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్తో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. జిల్లాలో కొర్రలు, అరికెలు, సామలు వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు వాటిని డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోబోతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా డీసీఎంఎస్ వర్క్షాప్లో భాగంగా ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారి అధ్యక్షతన కర్నూలు పట్టణంలో ఈరోజు డీసీఎంఎస్ వర్క్షాప్ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్షాప్లో మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి కందులు, జొన్నలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు, సజ్జలు, ఇంకా ఏమైనా కూడా అరికెలు ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ పంపాలా మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ సహకార సంస్థ అనేది, డీసీఎంఎస్ సంస్థ అనేది చాలా గొప్పది. ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఈ సంస్థ ద్వారా, ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి కొంచెం ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ కాంచే పంటల్ని ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఈ సంస్థకే సాధ్యము. కాబట్టి ఈ సంస్థ ద్వారా అన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ప్రకటించేటట్లు చేసి రైతులకు పక్షపాతిగా అనిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీసీ సహకార సంస్థల ద్వారానే ఖచ్చితంగా ఈ పంటలన్నింటినీ సేకరించి మార్కెట్ ద్వారా వాళ్ళకు ఖచ్చితమైన ధర జరిగింది. కానీ ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారు కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కానీ, మరి మా ఎంపీ గౌరవ నాగరాజు గారు కానీ, మరి ఇక్కడ డీసీఎంఎస్ సంస్థని తిరిగి జనసత్వాలు కల్పించి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే
మరి గత ప్రభుత్వంలో ఎరువులని మరి ఈ సంస్థ ద్వారా ఇచ్చేవారు కాదు రైతులకి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎరువుల్ని మరి ఈ సంస్థ ద్వారా రైతులకి సులభంగా ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం, మరి అట్లాగే ఏదైతే మరి ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ పరిస్థితులను గట్టెక్కించి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక డెసిషన్ చెప్పేశారు. మరి ఎక్కడ ఎటువంటి ధాన్యం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మా మార్కెట్ ద్వారా DCMS ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కల్పించి తొందరలోనే ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ, మరి ఇతర ధాన్యాలు కానీ మరి ప్రభుత్వ పరంగా రైతులకు గిట్టుబాటు ధర ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు భారతదేశంలోని జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించారు. అనంతరం సర్కిల్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువకులు పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన రహదారి గుండా SVKP కళాశాలలోని ప్లే గ్రౌండ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు మాట్లాడుతూ దేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఏక్తా దివస్ అనగా దేశ ఐక్యత, సమగ్రతను ప్రోత్సహించడం అన్నారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను నివాళి అర్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ పరుగు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే కాకుండా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పౌరులందరూ కలిసి పాల్గొనేందుకు, సమగ్రత, ఐక్యతను ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని పెంపొందించేందుకు, సంఘీభావం చూపేందుకు దోహదపడుతుందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ అంకమరావు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. रनिंग में ప్రకాశం జిల్లా తర్లుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు 108 వాహనంలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వ్యక్తి ఎవరనే దానిపై మార్కాపురం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకెళ్ళండి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఐపీఎస్ మరియు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కళా వెంకటరమణ మరియు సిబ్బంది పక్కా సమాచారం మేరకు మదనపల్లి మండలం చీకలబైలు పంచాయతీ మదనపల్లి బెంగళూరు మెయిన్ రోడ్లో మార్రపల్లి గ్రామ సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన శ్రీ వృద్ధేశ్వర స్వామి దేవాలయం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో 4 ముద్దాయిలు 2 మోటార్ సైకిళ్లలో ప్రయాణిస్తూ గంజాయి తరలిస్తున్నారు. 3 ముద్దాయిలు పట్టుబడ్డారు. మరో వ్యక్తి పారిపోయాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ తెలిపారు. ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు, సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అండ్ ఇందులో మనకి పట్టుబడడం జరిగింది. ఈ క్రమంలో లాస్ట్ 1 వీక్లో మనం 27 kgs ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. క్యూములేటివ్గా 4 to 5 కేసెస్ పెట్టి 10 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ 1 వీక్లో. ఇదంతా కూడా మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్, పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ని ఇందులో పెట్టడం జరిగింది. అండ్ 20 మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనర్స్, కొంతమంది అరౌండ్ 20s and 25 ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము ఆల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయి బారిన పడితే మీ జీవితాలు, భవిష్యత్తులో
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మెల్యే పోచారంకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోచారం నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు సముదాయించి పోలీస్ స్టేషన్కు తరలించారు. రావడం జరిగింది. దానికి నిరసనగా బోర్లం గ్రామ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ సమయంలో కానీ పార్టీ మారిన తర్వాత కానీ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా బోర్లం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కొన్ని అంతర్గతంగా ముగిసిపోయాయి. వాటి బిల్లులు రాక చాలామంది బాధితులు బిల్లులు కట్టుకోలేకపోతున్నారు. ఆ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ మారిన జంగారెడ్డిగూడెం మండలంలో తుఫాను ప్రభావంతో నష్టం వాటిల్లిన వరి పంట పొలాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం పేరంపేట గ్రామాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. మోందా తుఫాను ప్రభావంతో వరి పంటలు నేరకొరిగిన పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ రైతులతో మాట్లాడి వారి నష్టాన్ని అర్థం చేసుకున్నారు. పంట నష్టాలను వాటి తీవ్రతను బట్టి అంచనా వేయాలని, నష్టపరిహార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, న్యాయపరమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతేకాక తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగామని, మోందా తుఫాను ఎదుర్కోవడంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయడంతో నష్టపరిహారాన్ని తగ్గించుకోగలిగామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు, పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, పేరంపేట టీడీపీ నాయకులు గోలి రామకృష్ణారెడ్డి, పంచాయతీ ప్రెసిడెంట్ రైతు పంపన పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పనులకి వెళ్లకుండా మరి పునరావాస కేంద్రాలు ఉన్నారో వారికి తలా ఒకరికి 1000 రూపాయలు చొప్పున 3000 తలా ఒక 1000 రూపాయలు, ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే 3000 రూపాయలు, దానికంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయ, కేజీ బంగాళదుంప ఇవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మీ యొక్క ప్రభుత్వం. అలాగే రైతుల విషయంలో కూడా ఏవైతే మరి నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు. 1-2 రోజుల్లో అంచనా పూర్తవుతుంది. దాదాపు పంట నష్టం జరిగింది తెలిసింది. జీడిగమిల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. వాహన పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తూ ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జీడిగమిల్లి ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టపరంగా నేరమని, అటువంటి వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను గౌరవించి సురక్షితంగా ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని నిబంధనలను రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం దెందులూరు మండలంలో కొవ్వలిలో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పంట నష్టాలను నమోదులో అనేక నిబంధనలు పెట్టడం, కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పంట నష్టాల నమోదు ఎన్యూమరేషన్ నిబంధనలను సడలించాలని కోరారు. దేవాలయ కౌలు రైతు కట్టా కృష్ణ మాట్లాడుతూ దేవాలయ భూములకు ముందే కౌలు చెల్లించామని, తుఫాను వల్ల నష్టపోయామని కాబట్టి దేవాలయ భూములు కౌలు రద్దు చేసి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. కోవల గ్రామం మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి. దేవస్థానం భూమి మేము పాడినాము. వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము. దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం.
చేస్తే ఎన్యూమరేషన్లో ఆ సర్వే నెంబర్లో ఆ భూమి కనుక ఎక్కిస్తే ఆ భూమి మీద పంట మేము ఇంక మళ్ళీ కొనుగోలు కేంద్రాలు కొనమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎకరానికి 35-40 బస్తాలు వచ్చి దిగుబడి కాస్త 20 బస్తాలకు పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి మిగతా 20 బస్తాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలని అర్థం కాకుండా ఇవాళ పంట నష్టాలు నమోదు చేస్తే కనుక మేము మొత్తం ఆ సర్వే నెంబర్లో ఆ భూములు మేము పంట కొనమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నిర్ణయించడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. ఎప్పటికే ఎకరానికి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పెట్టుబడి ఎట్లాగా అప్పులు తీర్చాలో అర్థం కాక అన్నదాతలు దిక్కు తోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉంటే ఇవాళ నిబంధనలు పెడతా ఉన్నారు. మేము క్షేత్రస్థాయికి ప్రజాప్రతినిధులుగా అధికారులుగానే వచ్చి మేము రైతులను ఆదుకుంటాం, బ్రహ్మాండంగా ఆదుకుంటాం, ప్రతి రైతును ఆదుకుంటాం అని చెప్పేసి చెబుతూ ఇవాళ ఇట్లాంటి నిబంధనలు పెడతారా అంటే రైతుల పాలిట ఉరితాడు లాంటి యమపాసం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని దక్షిణ వీధి గంగానమ్మ జాతర ముడుపు కట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జాన్, పెదబాబు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపు కార్యక్రమానికి వందలాదిగా భక్తులు హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. జాతర సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జనవరి 26వ తారీఖున అమ్మవార్ల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష పేరుతో కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు. బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు. ఓయూ బీసీ విద్యార్థులు 60% ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంలు, మంత్రులు, సంపదలు, ఆస్తులు అన్ని మీకే ఉన్నాయని, బీసీలకు కేవలం సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇస్తే కూడా ఓర్వలేక హైకోర్టులో కేసులు వేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుందని చెప్పేసి ఏం విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష, ఏమి నిరారదీక్ష కాదు, ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఓర్వలేకపోతే ఎట్లా? బీసీలు అంటే మీకు ఎంతనా? బీసీలు యూనివర్సిటీలో 60% మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే తిరగబడతారు. ఒట్టిగా వదలమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు, ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ న్యాయమైన డిమాండ్, అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, కాలేజీలు మీకే, సంపద మీకే, ఆస్తులు మీకే, లక్షల కోట్లు మీకే, వేల కోట్లు మీకే. మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే, వార్డు మెంబర్లు ఇస్తే, ఎంపీటీసీ, జెడ్పీటీ ఇస్తే కూడా ఓర్వకపోవడం అనేది చాలా దుర్మార్గము. ఈ వైఖరి మార్చుకోకపోతే కోర్టులు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తాం. ఉన్నటి బంధుతోటి రాష్ట్రంలో అగ్గి మండుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు కంపరం మొదలైంది, గజగజలాడిపోతున్నాయి. అందుకే ఈ ఉద్యమాన్ని అణచిపెట్టాలని పార్టీలు, ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా ఉద్యమాన్ని మరింత సవాళ్ళని ఎదుర్కొని ముందుకు తీసుకుపోవాలి. పల్లె పల్లెలో, వాడలో అందరూ కూడా జాకులు ఏర్పాటు చేసి, సంఘాలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నిరాహార దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు, ధర్మ దీక్షలు, ర్యాలీలు. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.